హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ మధ్య ఒక 3-4 రోజుల క్రితం సుప్రీంకోర్టు వారు మత మార్పిడి చేసుకొని క్రిస్టియానిటీకి మారిపోతే అంతకు ముందు ఏమైనా సరే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో వాళ్ళకి ఉండేటట్లయితే అవి క్రిస్టియానిటీకి మారిపోయిన తర్వాత అవన్నీ రద్దు అయిపోతాయని చెప్పి ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు మీద చాలా వరకు హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ తీర్పు తర్వాత ఈ మత మార్పిడిలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయని చెప్పి కొంతమంది ఈ యూట్యూబ్ ఛానల్లోని వార్తా ఛానల్లోని గత వ్యాఖ్యానించడం జరిగింది. నిజంగా ఈ తీర్పు వల్ల మత మార్పిడిలు తగ్గిపోయే అవకాశం ఉందా? దీని గురించి కొద్దిగా ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ విషయంలోకి వెళ్తే, ఈరోజు మత మార్పిడిలు చేసుకొని క్రిస్టియానిటీకి వెళ్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కోల్పోవచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే, ఇక్కడ మత మార్పిడి చేయడం వల్ల వాళ్ళకు వచ్చే రిజర్వేషన్లు కోల్పోతారు కాబట్టి మత మార్పిడిలు చేసుకోకుండా చాలామంది ఉండిపోతారని చెప్పి ఆశించడం జరుగుతుంది. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కోల్పోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు మత మార్పిడి చేసుకున్నారని దానికి తగిన సాక్ష్యాలు ఆధారాలని మనం చూపెట్టవలసి ఉంటుంది. ఈరోజు మత మార్పిడి చేసుకున్నాడు ఏవి దానికి సాక్ష్యాలు ఆధారాలు అనేవి ఎక్కడా ఉండవు. మత మార్పిడి చేసుకున్నట్టు ఏదో చర్చికి వెళ్తారు, వాళ్ళ కొత్త మతం స్వీకరిస్తారు, ప్రతి ఆదివారం చర్చికి ప్రార్థనలో పాల్గొంటారు. కానీ వాళ్ళకి ఏమీ ఒక సర్టిఫికెట్ ఏమి ఇవ్వరు, మీరు మతం మార్చుకున్నారని చెప్పి. కాబట్టి ఇక్కడ ఈ మత మార్పిడి వల్ల, ఈ తీర్పు వల్ల మత మార్పిడి తగ్గిపోతుంది అనేది మాత్రం చాలా వరకు అంత నమ్మదగిన విషయం అయితే కాదు. ఎందుకంటే మత మార్పిడిలు చేసుకున్న వాళ్ళు ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్లు అనుభవిస్తూనే ఉంటారు. వాళ్ళు మత మార్పిడి చేసుకున్నట్టు ఎవరైనా సాక్ష్యాలు ఆధారాలను సేకరించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తేనే వాళ్ళకి వచ్చే రిజర్వేషన్లో కోల్పోయే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చర్చికి వెళ్ళారనో లేదంటే క్రిస్టియన్స్తో తిరుగుతున్నారనో ఇటువంటి విషయాలు సాక్ష్యాధారాల కింద పనికిరావు. ఎందుకంటే ఈరోజు చాలామంది ఇంక్లూడింగ్ హిందువులు కూడా చర్చిలకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు చర్చిలకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు మత మార్పిడి చేసుకున్నారని చెప్పి మనం సాక్ష్యంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయలేం. కాబట్టి ఈ మత మార్పిడి చేసుకున్న వారు కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లే చాలా వరకు అనుభవించే అవకాశమే ఉంటుంది. వాళ్ళ మీద వ్యతిరేకంగా సాక్ష్యాలు ఎవరైనా సరే కోర్టులో ప్రొడ్యూస్ చేయగలిగితేనే వాళ్ళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది వాళ్ళు కోల్పోతారు. కాబట్టి ఇక్కడ సాక్ష్యాలు ఆధారాలు ఎక్కడ దొరికే అవకాశం లేదు. కాబట్టి ఇంతకు ముందు ఎలా ఉందో అదే విధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.